ప్రైజ్ లార్డ్ అండి. ఈ వీడియో చూడండి. ధర్మాలు ఏం చెప్తాయంటే పాపులను మా దేవుడు కాపాడుతాడు, పాపులను కాపాడడానికే మా దేవుడు వచ్చాడు. ఇస్లామిక్ కానివ్వండి, క్రైస్తవ్యం కానీ, మిగతా ధర్మాలని అవే చెప్తాయి. పాపులను కాపాడడానికే జీసస్ శిలువ మీద రక్తం కార్చాడు అని. మన ధర్మం ఏం చెప్తా తెలుసా? పాపమే చేయొద్దు. ఈ వీడియోలో ఉన్న వ్యక్తి ఏమంటూ ఉన్నాడంటే, యేసుప్రభు వారు పాపుల్ని కాపాడుతారు, అది పాపుల్ని కాపాడే మతం అని చెప్తూ ఉన్నాడు. ఎస్, ఈ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏంటంటే ప్రతి ధర్మం ఏం చెప్తుందంటే, ఒక మనిషి పాపం చేసిన తర్వాత వాడు చనిపోవాలి, వాడు మారు మనసు పొందకూడదు, మరలా వాడు మంచివాడిగా జీవించకూడదు అని ప్రతి మతం చెప్తూ ఉందేమో. కానీ క్రైస్తవం ఏం చెప్తూ ఉందంటే, మనందరము పాపులుగా జన్మించాం. ఎందుకంటే దేవుడు తప్ప ఒక మాట ద్వారానో లేకపోతే ఒక చూపు ద్వారానో ఒక తలంపు ద్వారానో పాపం చేయలేని వాడు ఎవ్వడు కూడా లేడు. అలా అనుకుంటే అందరం చనిపోవాలి, అందరం పాపులమే. కాబట్టి వారందరూ కూడా చనిపోవడం కాదు, కానీ ఆయన నమ్ముకున్న తర్వాత, క్షమాపణ పొందుకున్న తర్వాత మరలా వారు నూతన జీవితం ప్రారంభించడానికి, మంచివారిగా బ్రతకడానికి ఆయన యొక్క త్యాగము పనికొస్తూ ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకంటే ఒక మనిషి ఎప్పుడైతే తన తప్పును తెలుసుకొని మార్పు చెందుతాడో, తను మారడమే కాదు కానీ అనేక మందిని మార్చడానికి మంచివారిగా ప్రయత్నం చేస్తాడు, సమాజానికి మేలుకరంగా ఉంటాడు. యేసుక్రీస్తు వారు ఇదే బోధిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.